హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము దొండకాయ పప్పు చేయబోతున్నామండి. భలే టేస్టీగా ఉంటుంది. కొంతమంది దొండకాయలు తినాలంటే ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా దొండకాయ పప్పు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ మేము కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాసు కందిపప్పు వేసుకున్నాము. దీన్ని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. కందిపప్పుని క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. ఇందులో కట్ చేసుకున్న దొండకాయలు వేసుకుంటున్నామండి. మరీ ఎక్కువ తీసుకోవాల్సిన పని లేదు. మీరు తీసుకునే పప్పు క్వాంటిటీని బట్టి ఈ దొండకాయలు తీసుకోండి. దొండకాయలని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాము. ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాము. 2 టొమాటోలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నాం. పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు కొంచెమే తీసుకుంటున్నాం. చూడండి, ఇదైతే సరిపోతుంది. టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కోసం వేసుకుంటున్నాము. కొత్తిమీర వేసుకున్నాం. దంచిన వెల్లుల్లి వేసుకుంటున్నాం. కొంచెం పసుపు, రుచికి తగినంత కారం వేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా ఒకసారి ఇట్లా కలుపుకుంటున్నాము. మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. చూడండి, 4 విజిల్స్కి మనకి పప్పు చక్కగా ఉడికింది. ఈ దొండకాయ ముక్కలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడికాయి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసి దీన్ని మెదుపుకుందాం. మెత్తగా కావాలి అంటే మెత్తగా రుబ్బుకోండి, లేదంటే కొంచెం పైపైన రుబ్బుకుంటే ఆ దొండకాయ ముక్కలు తగులుతూ ఈ పప్పు తినేటప్పుడు భలే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. ఎండుమిర్చి వేసుకుంటున్నాం. దంచిన వెల్లుల్లి, తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకుంటాం. ఈ దొండకాయ పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇది మస్ట్ ట్రై రెసిపీ. దొండకాయ తినని వాళ్ళకి బెస్ట్ ఆల్టర్నేట్ అని చెప్పొచ్చు. టేస్ట్ మాత్రం అసలు మీరు టేస్ట్ చూస్తేనే తెలుస్తుందండి అది అసలు ఎంత బాగుంటుందో. మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ దొండకాయ పప్పు ఇందులో వేసుకుంటున్నాం. చూసారు కదండి, దొండకాయ పప్పు టేస్టీగా రెడీ అయింది. వేడి రైస్లో ఈ దొండకాయ పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అసలు అద్భుతంగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.